ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, మమ్మల్ని ప్రేమించి మా కోసము ప్రాణమునిచ్చి మమ్మల్ని విమోచించిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించిన విధానము నాయన ఎంతో ఉన్నతమైనది. మేము నీకు నాయన దూరముగా ఉన్నప్పుడు మమ్మల్ని సమీపముగా నాయన చేర్చుకొనుటకై నిన్ను నీవు అర్పించుకున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలంలో నీ వాక్యమును మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 3 వచనములను చదువుకుందాం. యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదు నద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడుగగా అతన్ని నీ దాసునని నేనే సీబానన్ను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడని అతన్ని అడుగ్గా సీబా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. మనము చదివిన వాక్య భాగములో యోనాతాను యొక్క కుమారుడైన మెఫీబోషెతును గురించి చెప్పబడటం చూడగలము. సౌలు రాజు చనిపోయిన తర్వాత ఎక్కడ దావీదు సౌలు యొక్క వంశమునే సంపూర్ణముగా నాశనము చేస్తాడని భయపడి మెఫీబోషెతుని భద్రపరచుటకై ఆయన యొక్క దాది ఎత్తుకొని వెళ్ళేటప్పుడు కిందపడి తన యొక్క కాళ్ళు పనిచేయటం లేదు. అలాంటి ఒక వ్యక్తి రహస్యముగా పెంచబడుచు ఉన్నాడు. అయితే దావీదు యొక్క హృదయంలో యోనాతాను యొక్క స్నేహము చాలా ఉన్నతమైనదిగా ఉన్నది. యోనాతాను కోసమే సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారా, వారికి నేను సహాయము చేయగలనా అని దావీదు వెతకటం ప్రారంభించినప్పుడు సౌలు యొక్క వంశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు. అతడు లోదేబారులో ఉన్న మాకీరు ఇంటన ఉన్నాడు. అతడు అవిటివాడు అని అనేక కార్యములను చెప్పటం చూడగలం. అయితే యోనాతాను బట్టి నేను అతనికి సహాయము చేయాలి గనక అతన్ని తీసుకొని రండి. ఇది మన జీవితంలో మనం పరీక్షించుకున్నట్లయితే మనము కూడా అలాగనే దేవుని యొక్క కృపను పోగొట్టుకున్న వారిగా, దేవుని యొక్క కృపను పొందుకునేదానికి యోగ్యులము కాకుండా ఎక్కడో రహస్యముగా దాగిన వారిగా ఉన్నప్పుడు ప్రభువు మనలను ప్రేమించినాడు. అతడు నాతో పాటు ఉండేదానికి నేను మార్గము తెరవాలి, నా యొక్క భోజన బలలో నాతో పాటు పాల్గొనేదానికి అతనికి నేను సమస్తమును సిద్ధపరుస్తున్నాను అన్న రీతిగా ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకమునకు దిగి వచ్చి తండ్రికి మనకు మధ్య ఉన్న ఆ దూరమును తగ్గించుటకు, ఆయనకు సమీపించేదానికి మనకు మార్గాన్ని సరళము చేయుటకు ఈ లోకమునకు దిగి వచ్చి సిలువలో తను తాను అర్పించుకున్నాడు. ఆ ప్రేమను బట్టి, ఆయన మనల్ని ప్రేమించిన దాన్ని బట్టి మనము దేవుని యొక్క రాజ్యములో ఆయన యొక్క వారసులుగా ఒక దినమున పరలోకమందు ఆయన బలలో పాల్గొనేదానికి తన కృపను అనుగ్రహించినాడు. ఈ లోకములో కూడా మనము జీవిస్తున్నప్పుడు ఆ కార్యమునకు నమూనాగా అనేక మంది విశ్వాసులు ఆయన యొక్క బల్లలో పాల్గొంటూ ఉన్నాం. ఈ ఉదయకాలమున నీవు అర్హుడు కాకపోయినను, నీవు చేసిన కార్యములను బట్టి, నీకు ముందున్న నీ పితరులు చేసిన కార్యములను బట్టి నీవు దేవుని సన్నిధికి దూరమైపోయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తును ఆయన ఈ లోకమునకు పంపించి యేసుక్రీస్తు యొక్క ప్రేమ చేత నిన్ను నన్ను సంరక్షించి మనము ఆయన వారిగా ఉండాలని ప్రభు ఆశించినాడు. ఆయన యొక్క బలలో పాల్గొనాలి, ఆయనతో పాటు యుగ యుగములు జీవించాలి, మనకు శాశ్వతమైన ఆ కృపను అనుగ్రహించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆ కృప కోసము నీవు నేను ఆశించిన వారిగా ఉన్నామా? ఆయన యొద్దకు వచ్చి మనల్ని సమర్పించుకునే వారిగా ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. దావీదు మహారాజు
మెఫీబోషెతును వెతికినప్పుడు ఎక్కడ తన ప్రాణమునకు హాని కలుగుతుందో అని అతడు భయపడలేదు. రాజు పిలిచినప్పుడు వచ్చినాడు. తనలో భయం ఉండొచ్చు, కానీ రాజు యొద్దకు వచ్చినాడు. అందుకే ఆయన యొక్క బలలో పాల్గొనే ఒక కృపను, ఆయనతో పాటు భోజనపు బలలో పాల్గొనే ఒక కృపను సంపాదించుకున్నాను. ప్రభు నిన్ను నన్ను పిలిచినప్పుడు నీవు పాపములో ఉంటూ, అయ్యో నేను ఇలాంటి స్థితిలో ఉన్నానని ఇంకా దేవునికి దూరముగా వెళ్ళిపోయినట్లయితే, ప్రభు మనలను ప్రేమించి ఆహ్వానించినప్పుడు ఆయన కృపను నిర్లక్ష్యము చేసినట్లయితే, ఆయన రాజ్యములో ఆయనతో పాటు ఉండే కృపను పోగొట్టుకుంటాం. ఆ కృపను మనకు అనుగ్రహించే దానికోసమే ప్రభు ఈ లోకమునకు దిగి వచ్చినాడు, మనల్ని ప్రేమించినాడు. ఈ దినములలో మనము ఆయన యొక్క శిలువ యాగమును జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టే. నీవు నేను యోగ్యులము కాకపోయినను, నీవు నేను ఆయన సన్నిధికి రావడానికి అర్హులుగా ఉండకపోయినను మనల్ని ఆయన ప్రేమించినాడు. ఆ ప్రేమ శాశ్వతమైనది, ఆ ప్రేమ ఉన్నతమైనది. ఆయన ప్రేమ మనలను విమోచించి మనలను ఆయన రాజ్యమునకు హక్కుదారులుగా మార్చినది. తగని వాళ్ళమైన మనల్ని ప్రేమించినాడు ఆయన, దిక్కులేని మనలను ప్రేమించినాడు ఆయన, ఆయనతో పాటు ఉండే కృపనిచ్చినాడు. ఆయన యొక్క కృపను సంపాదించుకున్న నీవు నేను అంతము వరకు ఆయనతో పాటు యుగ యుగములు జీవించాలని ఆశిస్తూ ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. నీవు ఆయన యొక్క సన్నిధిలో ఉండటకు ఆశ కలిగి ఉన్నావా? నీ హృదయమును పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయం నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. మేము యోగ్యులము కాకపోయినను, మా యొక్క గత జీవితము నీకు అయిష్టమైనదిగా ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేమించి మా కోసము నాయన ఈ లోకమునకు దిగి వచ్చి తండ్రితో మేము సంధి కుదిరించుకునే దాని కోసము, సంధి చేయబడుటకు మా కోసము నిన్ను నీవు అర్పించుకొని చేసిన గొప్ప యాగమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయమున నన్ను మమ్మల్ని నాయన నీకు ఇంకా చేరువవటానికి సహాయము చేయమని, మాలో ఉన్న ప్రతి బలహీనతలు సరి చేసుకొని నీ వైపు చూసే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.